He was here 5 గంటల క్రితము ఇక్కడ ఉన్నారు ఆయన. because many people are viewing over the YouTube also, so I want to give a little bit information about how it has happened. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఎలా సంభవించిందో నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. Actually today, that is Friday, he has to share the word of God in a marriage in Peddashapur. వాస్తవంగా ఈరోజు అనగా శుక్రవారము పెద్దషాపూర్ అనే ప్రాంతంలో ఒక వివాహంలో వర్తమానం ఇవ్వాల్సి ఉండింది. And also Sunday he has to share the word of God in Hebron also. అంతేకాకుండా ఆదివారం హెబ్రోన్లో కూడా వర్తమానం ఇవ్వాల్సి ఉండింది. So till 8:30, 8:45 like that, he was preparing for tomorrow's message. నిన్నటి దినము 8:30, 8:45 ప్రాంతం వరకు రేపటి దినం గురించిన వర్తమానం కొరకు సిద్ధపడతా ఉన్నారు. Not only for the message, and at around 8:50 like that, he started ironing his clothes or pressing his clothes. వర్తమానం కొరకు మాత్రమే కాకుండా 8:50 ప్రాంతంలో మరి రేపటి దినం కొరకైన బట్టల్ని ఇస్త్రీ చేసుకుంటా ఉన్నారు. And that iron box is there in his hand. ఆ చేతిలో ఇస్త్రీ పెట్టే అట్లాగే ఉంది. And his wife, sister Lalita, is also there. భార్య కూడా సోదరి లలిత గారు ఉన్నారు. She is also not feeling well. ఆమె కూడా అనారోగ్యంగానే ఉంది. Please pray for her. తన కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. And just at around 9 o'clock. దాదాపు 9 గంటల ప్రాంతంలో రాత్రి, just for not even for a minute, he just coughed, that's all. ఒక్క నిమిషం సమయం కూడా కాదు, అట్లా దగ్గినాడు అంతే. Collapsed. అంతే కుప్పకూలిపోయినాడు. And he was called to glory. మహిమలోనికి పిలువబడ్డారు. How we are going to leave this world, see, from this we can understand. ఏ విధంగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోనే ఉన్నామో ఈ సంఘటన నుండి మనకు అర్థమవుతుంది కదా. They have taken him to the hospital, Apollo hospital, but here itself he lost his life and they have declared him dead. తర్వాత ఆయన అపోలో హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళినారు, కానీ బహుశా ఇక్కడే ఇంటి దగ్గర ఉండగానే ప్రాణం పోయింది. We all know about Walter. వాల్టర్ గారి గురించి మనందరికీ తెలుసు. In the ministry he was so senior to us. సేవలో పరిచర్యలో, especially to me. ప్రత్యేకంగా సహోదరుని మాటకు వస్తే ఆయన చాలా పెద్దవాడు. Because of he was there in the ministry. ఆయన సేవలో పరిచర్యలో ఉండినాడు. And we all know how he was saved. Many times he shared his testimony in Hebron and other places. ఏ విధంగా తాను రక్షింపబడినాడో అనేక పర్యాయాలు హెబ్రోన్లో అనేక ప్రాంతాల్లో ఆ విషయాలు పంచుకున్నారు. Almost his lifetime in the ministry he spent among young people. దాదాపుగా తన సేవ జీవితం అంతా కూడా ఎక్కువ శాతం యవనస్తుల మధ్యన గడిపినాడు. And day before yesterday in the Tuesday youth meeting, he was asked to share the word of God and he said, from next week onwards I will take. మన దినాన్న మంగళవారం రోజు యవనస్తుల మధ్యలో పరిచర్య చేయమని, వాక్య పరిచర్య చేయమని అడిగినప్పుడు ఈ వారం కాదు వచ్చే వారం నుండి నేను వాక్యం చెప్తానన్నాడు. So all the time, right from his first day of his ministry, and he was having so much desire to work among the young people. ఎల్లప్పుడు కూడా తాను పరిచర్య ఆరంభించిన మొదటి దినం నుండి కూడా యవనస్తుల మధ్యలో ఎక్కువ పరిచర్య చేయాలనేటువంటి ఆరాటం ఆయనకు ఉండేది. And he worked also. ఆ విధంగానే పని చేసినాడు కూడా. As we all know, he is a good singer. మనందరికీ తెలిసినట్లుగా ఆయన చక్కగా పాటలు కూడా పాడేవాడు. As for me, I do not know much English in the beginning. మరి సోదరుని మాటకు వస్తే ఆరంభంలో ఇంగ్లీష్ అంతగా రాదు, పరిచయం. So we learnt English songs. These brothers, they used to prepare some cassettes in those days, tape recorders, and we were hearing those songs and we learnt those songs. ఈ సహోదరులే ఇంగ్లీష్లో పాటలు పాడుతుండగా ఆ దినాల్లో టేప్ రికార్డర్ క్యాసెట్లో రికార్డ్ చేస్తా అంటే అవి విని మేము నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. He is a good singer. ఆయన చక్కగా పాటలు పాడేవారు. Walter is coming to the pulpit to sing means people were expecting English songs. వాల్టర్ గారు పాటలు పాడడానికి పుల్పిట్ మీదకి ఎక్కుతున్నాడు అంటేనే అందరికి అర్థమైపోయేది ఈరోజు ఇంగ్లీష్ పాటలు పాడు. Many times I used to comment from the same pulpit. అనేక పర్యాలు ఇక్కడ నుండి పుల్పిట్ నుంచి నేను చెప్పాను. And he translated that. ఆయనే దానికి తర్జుమా కూడా చేసినాడు. What is that? అదేమిటి? If Walter speaks Telugu, it will be like English. If I speak English, it will be like Telugu. వాల్టర్ గారు తెలుగులో మాట్లాడితేనే ఇంగ్లీష్ లాగా ఉంటుంది, అలాగే సహోదరుడు ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగులో మాట్లాడినట్టు ఉంటుంది. So that is the difference. అది వ్యత్యాసం ఉండేది. So he taught songs to so many people. ఎంతో మందికి ఆయన పాటలు పాడడం కూడా నేర్పించారు. Many young people across the country, they are singing our songs of joy in English means
his contribution is a lot. దేశవ్యాప్తంగా అనేక మంది యవనస్తులు చక్కగా ఇంగ్లీష్లో పాటలు పాడగలుగుతున్నారంటే దానిలో సహోదరుడు వంతు ఎంతో ఉంది. And today, after preparing for tomorrow's ministry, and while he was ironing his clothes, suddenly within a minute he collapsed. And by the time his wife, that is Lalita, came and just moved him also. What do you want? Do you want water? Of course, by that time only he has gone to his eternal destination. రేపటి దినం పరిచయ కొరకు సిద్ధపడి బట్టలు కూడా ఇస్త్రీ చేసుకుంటూ ఉండగానే ఒక్క నిమిషం సమయం కూడా పట్టలేదు, ఆయన పడిపోయాడు, కుప్పకూలిపోయినాడు. భార్య వచ్చింది, సోదరు లలిత గారు వచ్చి ఆయనతో మాట్లాడుతాం, నీళ్లు కావాలా ఏమన్నా అడుగుతూ ఉంటే అప్పటికే లేడు ఆయన, ప్రాణం. So from 9 o'clock to 9:05, 9:07 like that she struggled, but immediately they have taken to the hospital. మరి 9 గంటల నుండి 9:05, 9:07 నిమిషాల వరకు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ అక్కడి నుండి మళ్ళీ హాస్పిటల్కి తరలించినారు. So on this occasion I want to share, I am also not prepared. Actually, you all know, you are praying for me also. For the last 60-70 days I am not coming because I suffered very severe COVID effect. సహోదరు కూడా గడిచిన ఒక 60-70 రోజుల నుండి మీకు అందరికీ తెలిసినట్లుగానే ఈ కోవిడ్ సంక్రమించి తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురి అయిన కారణాన్ని బట్టి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు గురించి కూడా ఏమీ సిద్ధపడలేదు. And I also went to almost to the mouth of death twice in the last 2 months. సహోదరుడు కూడా గడిచిన 2 నెలల కాలంలో దాదాపుగా మరణం అంచుల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినారు. And I told my children also, పిల్లలతో కూడా చెప్పినారు, I don't know so whether I will be there or not. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను ఉంటానో ఉండనో కూడా నాకు తెలియదు. So we do not know when God is going to call you and me. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు పిలువనై ఉన్నాడో మనకు తెలియదు. When our dear ones are leaving this world like this, going to their eternal destinations all of a sudden means it is a reminder to every one of us. మన ప్రియులైనటువంటి వారు ఈ విధంగా అకస్మాత్తుగా దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోతున్నారంటే మనందరికీ కూడా ఇది జ్ఞాపకం చేస్తాం. We are no way better than anybody. That can happen to us also anytime. వీళ్ళందరికన్నా ఏ ఒక్కరికన్నా మనమేమి గొప్పవాళ్ళం కాదు, ఇదే మనకి కూడా సంభవించవచ్చు. Yeah, we all know everybody who is born in this world, they have to leave this world. It is a must. Suppose if the Lord Jesus Christ won't come during our lifetime, if not, we have to leave this world. ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు కూడా గిట్టక తప్పదు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే తప్ప మనమందరం కూడా, పుట్టిన వారందరూ కూడా చనిపోతాం. By being in the ministry, brother has left this world. సేవ పరిచర్యలో ఉంటూ మన సహోదరుడు ఈ లోకాన్ని విడిచి There వెళ్ళిపోయినాడు. is a phrase in the book of Hebrews, 11th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 11th chapter, 11వ అధ్యాయం verse 13. 13వ వచనం. 11:13 of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. These all died in faith. వీరందరూ విశ్వాసము గలవారై మృతి నొందిరి. Everybody will die. అందరూ చనిపోతారు. But how we are going to die? అయితే ఏ విధంగా మనం చనిపోనై ఉన్నాం? Yes, maybe through some accident, maybe because of some disease, maybe because of old age. Okay, reason may be anything, but when we see the spiritual side of it, how we are going to leave this world? ప్రమాదములో కావచ్చు, వృద్ధాప్యాన్ని బట్టి కావచ్చు, అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, ఏదో ఒక విధంగా వెళ్ళిపోతాం. కానీ ఆత్మీయమైన దృక్పథంతో ఆలోచన చేస్తే ఏ విధంగా మనం చనిపోనై ఉన్నాం? About those wonderful people in Hebrews 11th chapter, that phrase says, they all died in faith. What a blessed thing it is. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గొప్ప గొప్ప విశ్వాస వీరులందరి గురించి కూడా వాళ్ళ మరణం గురించి రాసినప్పుడు వీరందరూ విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎంత అద్భుతమైన మాట రాశారు. And if this remark is made at the time of my death, how blessed I am. What a blessed death it will be. This person died in his faith. నేను మరణించినప్పుడు నా గురించి ఈ మాట చెప్తే ఎంత బాగుంటుంది. ఇతను విశ్వాసము గలవాడై మృతి నొందెను అంటే ఎంత బాగుంటుంది. We can say, Brother Walter, he died in faith. మన సహోదరుడు వాల్టర్ గారు విశ్వాసము గలవాడై మృతి పొందాడు అని మనం అందరం చెప్పగలం. That's why for the family members or those of us who are loving him so much, because of this physical separation, there will be a little bit grief. But spiritually, we are happy without going through much ailment or pain. Within 1 minute, he left this world. అందుకనే ఆత్మీయులు, బంధువులు,
సహపాఠి విశ్వాసులంగా మనం అందరం కూడా మన సహోదరుడు మన మధ్యలో భౌతికంగా లేడు అని చెప్పి కొంత దుఃఖం మనలో ఉండొచ్చేమో, కానీ ఏమాత్రం కూడా నొప్పి బాధ పడకుండా ఏమి అనారోగ్యం లేకుండా ఒక్క నిమిషంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. Some of the people who are suffering from very diseases, some of the times their own family members will comment, brother, we are waiting for his death but God is not taking him. కొంతమంది విషయంలో తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై ఉండగా ఆ బంధువులు ఇంటి వాళ్ళు చెప్తా ఉంటారు, అన్న మరి ఈయన మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అంటారు. We are waiting for his death but God is not taking. ఆయన ఎప్పుడు చనిపోతాడో అనుకుంటున్నాం, దేవుడే తీసుకొని పోవడం లేదు. We are not able to see his pain and we are also suffering. ఎందుకంటే ఆయన పడుతున్న నొప్పి బాధ వేదనలు మేము చూడలేకపోతున్నాం, మేము కూడా దాన్ని సహించలేకపోతున్నాం. But about our dear brother, within 1 minute, wonderful, peaceful death. అయితే మన ప్రియ సహోదరుడు మాటకు వస్తే ఒక్క నిమిషం సమయంలోనే ఎంతో నెమ్మదిగా ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. Spiritually speaking, dying in our faith is a blessed thing. Physically speaking, without pain dying, this is another blessed thing. ఆత్మీయంగా చెప్పాలి అంటే విశ్వాసము గలవాడై మృతి నొందాడు కాబట్టి ఎంత ధన్యత. భౌతికంగా మనం మాట్లాడాలంటే ఏమాత్రం నొప్పి బాధ అస్వస్థత లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టి అదొక సంతోషకరం. And in the 11th chapter of Hebrews, same chapter, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో if you read verse 4, 4వ వచనాన్ని చదివితే, and there it is written about Abel. ఇక్కడ హేబెలు గురించి రాయబడింది. And he obtained a witness that he was righteous, and at the end, and by it he being dead yet speaketh. హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. A righteous man, always remember, though he dies, he speaks. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు మృతి నొందియు మాట్లాడుతూ ఉంటాడు. Yes, Abel was speaking. హేబెలు మాట్లాడుతూ ఉన్నాడు. And you must become a righteous person. కాబట్టి నీవు నీతిమంతుడుగా కావాలి. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. On this occasion, there may be a question, how I can become righteous? ఈ సందర్భంలో నేను ఏ విధంగా నీతిమంతుడను కాగలను అనే ప్రశ్న ఉండొచ్చు. If you read Romans 4:24 and 25, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు చదివితే, and Romans chapter 5 verse 1, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, there it is clearly written how a person who is born in sin, brought up in sin, how can he become righteous? పాపములో పుట్టి పాపములో పెరిగినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా నీతిమంతుడుగా తీర్చబడగలడు అక్కడ ఉన్నాయి. Yes, by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా When we confess our sins, మన పాపములను ఒప్పుకున్నాం. we all know he washes us. మనకు తెలుసు కదా, ఆయన తన రక్తంతో కడిగి వేస్తాడు. And the Lord imputes his own righteousness upon us. దేవుడు మన మీద తన నీతిని ఆరోపింపజేస్తాడు. We are not righteous people, మనమేమి నీతిమంతులం కాము. but the Lord imputes his righteousness upon us. అయితే దేవుడు తన నీతిని మన మీద ఆరోపిస్తాడు. Then in our spiritual language we can tell that we have become the children of God. అప్పుడు ఆత్మీయమైన భాషలో మనం చెప్పాలంటే మనం దేవుని పిల్లలమైనాము. When such a person, when he leaves this world, అలాంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా as ఉంటాడు. a matter of fact, it is not a sorrowful thing because he is going to his eternal destination. వాస్తవంగా చెప్పాలంటే ఇది దుఃఖకరమైన సందర్భం కాదు, తన నిత్యమైనటువంటి గమ్యస్థానానికి He is వెళ్ళిపోతాడు. going to a place where there is no pain, nothing is there. నొప్పి బాధ ఏమీ లేనిటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాడు. Heaven is a wonderful place full of praise and see, we will sing those songs. పరలోకం ఎంతో అద్భుతమైనటువంటిది, అక్కడ ఎల్లప్పుడూ కూడా స్తుతి ఆరాధన ఉంటుంది, పాటలు పాడుకుంటాం మనం. So he is going to a better place. కాబట్టి మరి శ్రేష్టమైనటువంటి ఆ ప్రదేశంకు That వెళ్ళిపోతాడు. is only possible when you become righteous by the blood of Lord Jesus. ఇది ఎప్పుడు సాధ్యం అంటే నీవు యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు మాత్రమే. After you become righteous, నీవు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత what the psalmist is writing కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు? in the book of Psalms, కీర్తన గ్రంథంలో Psalm 50. 50వ కీర్తన. These verses are well known to us. ఈ వచనాలన్నీ కూడా మనకు బాగా పరిచయమైనవి. And in verse 5, 5వ వచనంలో, Psalm 50 verse 5, 50వ కీర్తన 5వ వచనం, gather my saints together unto me, those that have made a covenant with me by sacrifice. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని
మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నది. What God is telling? దేవుడు ఏమని There are చెప్తున్నాడు? some saints on the earth. భూమి మీద కొంతమంది భక్తులు ఉన్నారు. And why? How they became saints? వారు ఎట్లా భక్తులయ్యారు? As we have seen, we are all born as sinners. మనం చూసుకున్నట్లుగా మనం అందరము పాపములో పుట్టిన వారు. How they became saints? వారు ఎట్లా పరిశుద్ధులు భక్తులుగా So here it మార్చబడ్డారు? is written, they have made a covenant with me by the sacrifice. ఇక్కడ రాయబడిన మాట, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్నవాడు. That sacrifice is the sacrifice of Lord Jesus Christ on the cross. ఆ బలి అర్పణ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేసినటువంటి త్యాగం. And those people who are called saints, they have made covenant with God through this sacrifice of Lord Jesus ఈ Christ. విధంగా భక్తులు పరిశుద్ధులను పిలువబడ్డవారు వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డవారు. And to them he is giving a call. వారికి ఆయన పిలుపునిస్తున్నాడు. Yes, gather them unto me. ఆ భక్తులను నా యొద్దకు సమకూర్చు. One after another. ఒకరి తర్వాత ఒకరిని. Maybe any reason, maybe anything, even through COVID also there is nothing wrong. కారణం ఏదైనా కావచ్చు, కోవిడ్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు, తప్పేమీ In the కాదు. recent times, how many people of God, they left this world because of COVID. Even servants of God, around 30 plus, they have gone to be with the Lord. ఇటీవల కాలం ఎంతమంది ప్రియులైన వారు కోవిడ్ ద్వారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన మహిమలో చేర్చబడ్డారు. వారిలో 30 కంటే ఎక్కువ మంది పూర్తికాల సేవ చేసే దైవజనులు ఉన్నారు. So he is calling us, in other words, gather my saints, we want to be a group there. వాళ్ళందరినీ పిలుస్తా ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే వారందరినీ సమకూరుస్తా ఉన్నాడు ఆయన. సమకూర్చుడి అన్నాడు. That's why you and I, you may be very healthy, may be very rich, or very intelligent, but you and I must learn how to count our days. అందుకని నీవు నేను చాలా తెలివైన వారమే కావచ్చు, ధనవంతులమే, విద్యావేత్తలేమో కావచ్చు, కానీ మన దినములు లెక్కించుట నేర్చుకోవాలి. Many times we count our years. అనేక సార్లు మన సంవత్సరాలను లెక్క పెట్టుకుంటాం. Brother, today is my birthday. అన్న ఈ రోజు నా బర్త్డే ఉంది, Today is my anniversary day. ఈ రోజు నా వార్షికోత్సవం ఉంది. What does it mean? దాని అర్థం We are ఏమిటి? counting years. మనము సంవత్సరాలను లెక్క పెడుతున్నాం. But what God is telling in 90:12 of Psalms, 90వ కీర్తనలో 12వ వచనంలో అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? God is not telling you count your years, you count your days, because your life is so fragile, so temporary, it is like vapor. దేవుడు నీ సంవత్సరాలను కాదు, నీ దినములు లెక్క పెట్టుకో, ఆవిరి వంటివి అవి అన్నీ కూడా బలహీనమైనవి, అవి చాలా బలహీనంగా ఎప్పుడు అయిపోతుందో తెలియదు. None of us are sure about the next day, even the next moment. మరుసటి దినము గురించి, మరుసటి గడియ గురించి ఎవరికి నిశ్చయత లేదు. A man fully healthy, just ironing his clothes, suddenly collapsed. 1 minute, he is a testimony before us. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న సహోదరుడు బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్న ఒక్క నిమిషంలోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మనకి ఒక ఉదాహరణగా ఉన్నాడు మన ముందు. Generally, whenever a believers leave this world, సాధారణంగా విశ్వాసి ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు I used to tell 4 important things about them. వాళ్ళ గురించి 4 ప్రాముఖ్యమైన సంగతులు చెప్తుంటారు. Those 4 things are true for Walter also. ఆ 4 సంగతులు కూడా సహోదరు వాల్టర్ గారి విషయంలో వాస్తవమైనవి. I will share those 4 things and I will close. ఆ 4 విషయాలను నేను మీతో పంచుకొని నేను ముగిస్తాను. That is very important in every one of our lives. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా You have ప్రాముఖ్యమైనది. to ascertain these 4 things in your own life. God is giving you one more chance. నీ సొంత జీవితంలో ఈ 4 విషయాలు ఉన్నాయో లేదో నిశ్చయపరచుకో. దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. And what is number 1? మొదటిది ఏమిటి? 1 Timothy 1:13. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. I shared it earlier also. ఇంతకు పూర్వం కూడా ఈ మాటల్ని నేను పంచుకున్నాను. 1 Timothy తిమోతికి రాసిన మొదటి పత్రిక and first chapter, మొదటి అధ్యాయం verse 13. 13వ వచనం. And who was before a blasphemer, a persecutor and injurious, but I obtained mercy because I did it ignorantly in unbelief. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తెలియక అవిశ్వాసం వలన చేసిదని గనక కనికరింపబడి తిని. Those of you who heard the testimony of Brother Walter, సోదరుడు వాల్టర్ గారి సాక్ష్యం విన్నటువంటి వాళ్ళు, their family is a very big family. He is the last child. వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబము, ఇతను ఆఖరివాడు. I think 12 children, I think. నేను అనుకుంటా 12 మంది సంతానం. 11. 11 I have given one bonus child. నేను ఎక్కువగా చెప్పాను. So 11 children and Walter is the last one. 11 మంది సంతానంలో వాల్టర్ గారు ఆఖరివాడు. And while sharing his testimony, he was telling, I was a very injurious man even at the time of my 10th class, even in Golconda Chaurasta, because Resalgadda is his native place. తన సాక్ష్యంలో ఆయన చెప్పేవాడు 10వ తరగతిలో
ఇక్కడే రిసాలగడ్డ తన స్వస్థలం కాబట్టి 10వ తరగతి చదువుతున్న దినాల్లో కూడా నేను హానికరునిగా ఉంటిని అన్నాడు. At such an age, maybe around 14 years or 15 years. ఆ వయసులో 14-15 సంవత్సరాల వయసులో కూడా హానికరుడుగా ఉన్నాడు. And suddenly he entered into the Hebron compound, and how he got saved, he shared many times. అకస్మాత్తుగా హెబ్రోన్ ఆవరణలోనికి ప్రవేశించడం, దేవుడు ఏ విధంగా అతన్ని రక్షించాడు అవన్నీ చెప్పాడు. And one thing I can tell, నేను ఒక మాట చెప్పగలను. yes, such a blasphemer or injurious person, ఇలాంటి హానికరుడు, దూషకుడు, and I obtained mercy. నేను కనికరించబడితిని. This is very important in every one of our lives. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. When we go to heaven, మనం పరలోకానికి or వెళ్ళినప్పుడు, after we die, లేదా మనం చనిపోయిన తర్వాత God will not ask us from which denomination you have come, or what is your degree, and how rich you are, or how many things. Have you got a Nobel Prize or not? All these things will not be there. దేవుడు నువ్వు ఏ డినామినేషన్, ఏ చరిత్ర నీది, ఏం చదువుకున్నావు, డిగ్రీలు ఏమిటి, లేదా నోబెల్ బహుమతి సాధించావా, వీటిలో ఏది అడగడు ఆయన. What you have done with my son, that is the most important question. నా కుమారుని నీకు ఇచ్చాను కదా, నువ్వు ఏం చేసినావు అతనితో, అది చాలా Have you ప్రాముఖ్యమైన obtained ప్రశ్న. mercy in your life? నీ జీవితంలో కనికరించబడ్డావా? So in the case of Apostle Paul, he is telling, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆయన చెప్తున్నాడు, he is having so many privileges. ఆయనకి ఎన్నో ఆధిక్యతలు ఉండినాయి. Yes, he is from the tribe of Benjamin, బెన్యామీను గోత్రికుడు ఆయన, and he is the master of the law. ధర్మశాస్త్రంలో ఆయన ఎంతో నిపుణుడు ఆయన. He was very jealous for the church of God, for the Jewish law. మరి యూదా సంబంధమైనటువంటి ఆ ధర్మశాస్త్ర విషయంలో ఎంతో రోషం కలిగి He ఉండినాడు. is a Pharisee. పరిసయుడుగా ఉన్నాడు. Oh, wonderful things. చాలా అద్భుతమైన With విషయం. all these things, he was heading to hellfire. వీటన్నిటితో పాటు నరకం వైపుగా పరుగులు తీస్తున్నాడు. A Jew belonging to the tribe of Benjamin. యూదుడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. Yet he was heading towards hellfire. అయినను నరకం వైపుగా పరుగులు But తీస్తున్నాడు. out of the grace of God, one day the Lord met him. దేవుని కృపను బట్టి ఒక దినాన్న ఆయన సంధించాడు. And after that he was telling, ఆ తర్వాత చెప్తున్నాడు, oh Timothy, ఓ తిమోతి, oh you are a young man. నీవు చిన్నవాడివి, Do you know my testimony? నా సాక్ష్యం తెలుసా? I am an injurious person. నేను హానికరుడు, I am a blasphemer. నేను దూషకుడిని. Today, how can I say that I am a blessed person? నేను ధన్యుడు నేను ఎట్లా It is చెప్పగలను? not because I was born in the tribe of Benjamin. ఏదో బెన్యామీను గోత్రంలో పుట్టినందుకు కాదు. It is not because I am a Pharisee. నేను పరిసయుడనని కూడా It is not కాదు. because I am the master of the law. లేదా ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసిన వాడినని కాదు. What is, how can I say that I am a blessed person? నేను ధన్యుడనని ఎట్లా Oh చెప్పగలుగుతున్నాను? Timothy, one thing, ఓ తిమోతి, ఒక విషయం గుర్తు. I obtained mercy. నేను కనికరించబడి తిని. Like the publican in Luke's Gospel 18th chapter verse 13. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం ఉన్న ఆ సుంకరి వలె. One day I prayed, Lord, have mercy upon me. ఓ దినాన నేను ఇదే ప్రార్థన చేసిన, దేవా నన్ను కరుణించుము. The Lord has shown mercy upon me. దేవుడు నన్ను కనికరించాడు. I obtained mercy. నేను కనికరింపబడి తిని. For that you need not pay anything. దీని కొరకు నువ్వు ఏమి చేయవలసిన Yes, అవసరం you లేదు. also can obtain mercy freely. నీవు కూడా ఉచితంగా కనికరము పొందగలవు. How you can get that mercy? ఆ కనికరం ఎట్లా It is పొందగలవు? not available in the market. ఇది బజార్లో దొరికేది కాదు. Yes, same thing what the publican has done, you have to do. ఆ సుంకరి చేసిన పని నీవు కూడా చేస్తే చాలు. Lord, have mercy upon me, I am a sinner. దేవా పాపినైన నన్ను కరుణించుము. And that confession must be from the bottom of your heart, not lip service. ఆ ఒప్పుకోలు అనేది పెదవులతో చేసేది కాదు, హృదయాంతరంగం నుండి వచ్చిన ఒప్పుకోలుగా ఉండాలి. So this is one thing in the life of Apostle Paul, and we can say the same thing in the life of Brother Walter. ఇది అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక సంగతి, మన ప్రియ సోదరుడు వాల్టర్ గారి విషయంలో కూడా ఈ మాట వాస్తవం. He obtained mercy, he shared about how he obtained mercy many times, and we are the witnesses for that. ఇతడు కనికరించబడ్డానని అనేక సార్లు చెప్పగా మనం విన్నాం, మనమే సాక్షులం దానికి. What about you? నీ సంగతి ఏమిటి? Yes, as a family member, probably we may be having a little bit of grief and pain. All of a sudden he left this, but bottom of our hearts we are happy. One day he has to leave, he died in faith. కుటుంబస్తులంగా ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం బాధ, దుఃఖం ఉండొచ్చు. కానీ ఒక దినాన మనం కూడా వెళ్ళిపోవాలి, ఇది సంతోషకరమైంది. He died in faith. ఆయన విశ్వాసము గలవాడై Obtaining mercy from the Savior, he left this world triumphantly, joyfully. రక్షకుని చెంత నుండి ఆయన కనికరించబడి ఎంతో సంతోషంగా విజయవంతంగా మన యాత్ర ముగించి వెళ్ళిపోయాడు ఆయన. Can you say, you may be hearing over the YouTube or sitting here, can you say, I too have obtained mercy in my life on so and so day? ఇక్కడ కూర్చున్న వారైనా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారైనా, నేను కూడా ఒక దినాన కనికరించబడి తిని
అని ధైర్యంగా చెప్పగలరా? If that confidence is not there, if that assurance is not there in your life, this is the right time. Tomorrow the same thing may happen to you. Tomorrow you may be lying like that. ఈ ధైర్యము, ఈ నిశ్చయిత గాని నీకు లేకపోతే రేపటి దినాన్న ఇదే పరిస్థితి నీకు కూడా తటస్థించవచ్చు. ఈ విధంగా నిన్ను కూడా పెట్టెలో పెట్టవచ్చు. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. Obtain mercy, it is available free of cost. కనికరము పొందు, ఇది ఉచితముగా నీకు అందుబాటులో ఇప్పుడు కూడా ఉంది. That is available with Lord Jesus Christ only, because he died for you, he shed his blood for you. కేవలం యేసుక్రీస్తు ప్రభు చెంత అది అందుబాటులో ఉంది, ఎందుకనగా ఆయనే నీ కొరకు రక్తం కార్చాడు. And the second thing we can see about Brother Walter, మరి ప్రియ సోదరుడు వాల్టర్ గారి గురించి రెండవ సంగతి మనం చెప్పాలంటే, almost every child of God, దాదాపుగా మరి the same thing can be said. ఇదే దేవుని బిడ్డలైన వారి గురించి ఈ మాట చెప్పవచ్చు. Second thing is, రెండవది, and it is written in Psalm 26 కీర్తనలు 26లో and verse 8. 8వ వచనం, This is the second thing you and I must cultivate. నీవు నేను అలవర్చుకోవాల్సినటువంటి రెండవ సంగతి. 26:8. 26వ కీర్తన 8వ వచనం, Lord, I have loved the habitation of thy house and the place where thine honor dwelleth. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. Loving the house of God. దేవుని మందిరమును ప్రేమించుట. If at all anybody loved the house of God in the word of God, it is David. Everybody knows it. దేవుని వాక్యములో దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మనందరికీ తెలుసు, దావీదే. Yes, God has attached you and me to the house of God. దేవుడు నిన్ను నన్ను కూడా దేవుని మందిరముతో చేర్చినాడు ఆయన. You and I have to love the house of God. నీవు నేను దేవుని మందిరమును ప్రేమించాలి. There may be thousands of politics in the house of God. Don't worry. దేవుని మందిరంలో వేల కొలది రాజకీయాలు ఉంటే ఉండనివ్వు, దాని గురించి నువ్వు ఏమి Why పట్టించుకో. we are coming to the house of God? మనం ఎందుకు వస్తున్నాము దేవుని In the మందిరానికి? very next Psalm 27:4, David writes, ఆ తర్వాత కీర్తనలో 27వ కీర్తన 4వ వచనంలో దావీదు రాస్తా ఉన్నాడు, I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. A great king having all the facilities, he is telling, I want to dwell in the house of God. ఒక గొప్ప రాజు, అన్ని సకల సౌకర్యాలు కలిగిన రాజు అంటాడు, నేను దేవుని మందిరములో నివసించగోరుతున్నాను. We are coming to the house of God to behold the beauty of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రసన్నతను చూడాలని దేవుని మందిరానికి వస్తున్నాం. And this is the desire of David. ఇది దావీదు యొక్క ఆశ కూడా. Yes, in our houses also, the houses of God. మన ఇళ్లలో కూడా దేవుని ఇల్లు, దేవుని మందిరం ఉంది. One man of God said, ఒక దైవజనుడు అన్నాడు, our house must be a house of God and it must be a gate to heaven. మన ఇల్లు దేవుని మందిరముగాను పరలోక రాజ్యమునకు అది గవిని గుమ్మముగా ఉండాలి. Yes, that should be a house to send the people to the heaven. ఆ ఇల్లు ప్రజలని పరలోకానికి నడిపించేదిగా ఉండాలి. And at the same time, according to the New Testament principles, we will gather as the people of God in the house of God. అదే సమయంలో క్రొత్త నిబంధన ప్రజలంగా దేవుని మందిరములో మనం సమావేశం అవుతూ ఉండాలి, కూడుకుంటూ ఉండాలి. So a man who is having so many facilities, a glorious king, David, leaving all his throne and all his assistants, soldiers, I want to dwell in the house of God means, what about you and me? ఎన్నో సౌకర్యాలు కలిగిన దావీదు, సైనికులు కలిగిన దావీదు, నేను దేవుని మందిరంలో నివసించాలని కోరుతున్నానంటే నీ సంగతి నా సంగతి ఏమిటి? Lord Jesus Christ, when he has called us, he has not called us to be in isolation or insulation, but to have fellowship with other people. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచినప్పుడు ఒంటరిగా ఏకాకిగా ఉండాలని, ఏదో నీ మట్టుకే నీవు ఉండాలని పిలవలేదు, సహవాసము కలిగి ఉండాలని పిలిచారు. I can learn from you, you can learn from me. As the members of the body, we have to help one another, edify each other. శరీరంలోని అవయవముల వలె నేను నీ నుండి నేర్చుకోగలను, నా నుండి నీవు నేర్చుకోవాలి. ఆ విధంగా ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకునే వారముగా ఉండాలి. Love the house of God. దేవుని మందిరమును, నివాస స్థలమును ప్రేమించాలి. Not because it is an ornate building, it is so decorated, the architecture is so good, or they have spent so many lakhs of rupees on this building. I am not talking about the building. House of God means the gathering of the living stones, that is you and I. మందిరం అంటే ఎంతో అందంగా అలంకరించబడింది, చాలా ఖరీదైనటువంటి వస్తువులతో దీన్ని అలంకరించారు, విలువ పెట్టి కట్టారు. కాబట్టి
దాని గురించి కాదు మనం సంతోషించేది. దేవుని ప్రజలు ఇక్కడ కూడుకుంటున్నారు కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించారు. That's why this man of God, David says in 16:3 of Psalms. అందుకనే దైవజనుడు దావీదు 16వ కీర్తన 3వ వచనంలో అంటాడు, And but to the saints that are on the earth, and to the excellent in whom all my delight is in the saints of God and their gathering. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. He is not telling because I am a king, okay, some Samavujji, I will love the other king. He is not telling. He is telling that my delight is in the gathering of the saints or the saints of God. నేను ఒక రాజును కాబట్టి సమవుజ్జి ఉండాలి కాబట్టి మరొక రాజును ప్రేమించడం కాదు. కానీ ఆయన ఏమంటాడు, ఆయన భూమి మీద భక్తులు నాకు, దేవుని పిల్లలు నాకు ఇష్టలు అంటాడు. There is another king. మరొక రాజు ఉన్నాడు, ఆయన కూడా సమవుజ్జి చూశాడు. ఆయన కూడా సమవుజ్జిని చూసుకో. Oh, Jehoshaphat, he thought that I am a king, very good king, but I have to give my son to a king's daughter, but he went and took the Ahab's daughter Jezebel. యెహోషాపాతు, నేను ఒక రాజును కాబట్టి నా కుమారునికి పెళ్లి చేయాలంటే మరొక రాజు కుమార్తెకే పెళ్లి చేయాలని చెప్పి ఆహాబు రాజుతో ఆయన వియ్యమందినాడు. Yes, Jezebel's daughter. యెజబెల్ ఒక కుమార్తె. And finally what has happened? చివరికి ఏమైంది? And see, our joy is in the congregation of the children of God. మన సంతోషం అంతా కూడా దేవుని ప్రజలు ఎక్కడ కూడి ఉంటారో ఆ యొక్క సహవాసంలో ఉండాలి. Yes, always gather, come to the house of God. Okay, 2 or 3 people, no problem, pray there, because you can find peace there. ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వస్తూ ఉండాలి. 2-3 కలిసి ప్రార్థన చేసుకోండి, ఇక్కడ నీకు నెమ్మది సమాధానం ఉంటుంది. Recently, because of this curfews and all these things, because of these viruses, many are not coming, we are not permitted to come, but actually we were spending in the house of God almost all our leisure time immediately after the offices. కొన్ని రోజుల క్రితం నుండి ఈ కోవిడ్ కారణంగా ఎన్నో ఆంక్షలు విధించారు. ఆ కర్ఫ్యూ ఉండిన కారణాన్ని బట్టి మందిరం కూడా మూతవేయబడింది కాబట్టి రాలేకపోయాం. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా దాదాపు ప్రతిరోజు కూడా ఆఫీస్ ముగించుకొని కూడా మందిరానికి వచ్చి ఇక్కడే గడిపేవాళ్ళం సమయం అంతా. Walter loved the house of God. వాల్టర్ గారు దేవుని మందిరమును ప్రేమించిన వ్యక్తి. Yes, you and I also must learn that. నీవు నేను కూడా అది నేర్చుకోవాలి. David is the lover of house of God. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి. There only we can grow. అక్కడ మాత్రమే మనం ఎదగగలం. Yes, suppose if you take away the branch from the trunk, it will be dried up, it cannot grow. నువ్వు మొద్దు నుండి కొమ్మను వేరు చేస్తే అది ఎండిపోతుంది, అది ఎదగలేదు. అది So when it is attached to that trunk only, it can get the sap from the trunk and it can be strong. ఆ మొద్దుకి అది అతికి ఉంటేనే దాని నుండే సారం వస్తుంది, దానికి అది జీవించగలుగుతుంది. So we must be together. కాబట్టి మనము కలిసి ఉండాలి. Brothers and sisters, సహోదరి సహోదరులారా, let us love the house of God. Our days are numbered. I do not know when I am going to leave. దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. మన దినములన్నీ లెక్కించబడ్డాయి. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానో నాకు తెలియదు. All our affections must be around the altar of the Lord. మన మక్కువ ఆప్యాయత అంతా కూడా దేవుని యొక్క బలిపీఠం చుట్టే ఉండాలి. This is the second thing we can see in the life of this man of God. ఈ దైవజనుడి జీవితంలో మనం రెండవ సంగతిగా చూస్తాం. First is he obtained mercy. మొదటిది కనికరించబడ్డాడు. And secondly, he loved the habitation of God, house of God. దేవుని మందిరము, దేవుని నివాస స్థలమును ప్రేమించిన వ్యక్తి. And the third thing, మూడవ సంగతి Psalm 40 40వ కీర్తన and verse 10. 10వ వచనం. Psalm 40 verse 10. కీర్తనలు 40 10వ వచనం. And I have not hid thy righteousness within my heart. And the next thing, I have declared thy faithfulness and thy salvation. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. Yes, wherever he went. ఆయన ఎక్కడికి వెళ్ళినా Talking about the salvation what the Lord has given to him. దేవుడు అతనికి ఇచ్చిన రక్షణను గురించి మాట్లాడుతుండే. I have not shunned to declare it. ఆ మాటలు నేను చెప్పకుండా ఊరుకొని ఉండలే. This is what David is writing. ఇదే దావీదు రాస్తున్న మాట. Even Walter also. వాల్టర్ గారు కూడా అంతే. So many North India campaigns. ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి అనేకమైన సువార్త దండయాత్ర. Because he is good at Hindi also, not only English. ఆయన ఇంగ్లీష్ ఒకటే కాదు, హిందీలో కూడా ఆయన చాలా ధారాళంగా మాట్లాడారు. Also Urdu also. అంతేకాదు ఉర్దూలో కూడా ఆయన మాట్లాడగలరు. So his exposure to Hindi, it was of great help to minister the word of God in the North India.
హిందీ ఆయనకు బాగా వచ్చిన కారణాన్ని బట్టి ఉత్తర భారతదేశంలో సువార్త ప్రకటించడానికి ఎంతో ఉపయోగపడింది, He సహాయపడింది. has gone to so many places. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. Even to that Uttarakhand side, that Gangotri, Jamunotri, to the extreme corners. ఉత్తరాఖండ్, జమునోత్రి, గంగోత్రి ఆ మూల ప్రాంతాలకు కూడా వెళ్ళాడు. And some of our dear ones, they have gone with him as a team. మన ప్రియులు కొందరు ఆయనతో పాటు ఒక బృందంగా కలిసి వెళ్ళారు. Why? ఎందుకు? It is not for sightseeing. ఏదో విహారయాత్ర చేయడానికో లేకపోతే అక్కడ ఉన్నవన్నీ చూసి రావడానికి కాదు. Yes, to declare the salvation given by God. దేవుని చేత అనుగ్రహించబడిన రక్షణను వెల్లడిపరచడానికి. After you are born again, why you are not called to glory immediately? నీవు తిరిగి జన్మించిన తర్వాత వెంటనే మహిమలోనికి ఎందుకు పిలువబడలేదు? There is a reason for that. దానికి ఒక కారణం ఉంది. What is that? అదేమిటి? So that you may be a witness unto the Lord and witness for the salvation the Lord has given to you. తద్వారా నువ్వు దేవుని కొరకు సాక్షిగాను దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి ఇంకా బ్రతికున్నావు. Many people are, they are very silent believers. మరి చాలా మంది మౌనముగా ఉండే They will విశ్వాసులు. not share about their salvation with anybody. వారు పొందిన రక్షణను గురించి ఎవ్వరితో కూడా పంచుకోరు. Suppose if you are blessed with a dumb child, ఒకవేళ నీకు మూగ బిడ్డ పుట్టాడు అనుకోండి, and parents will not be that much happy. తల్లిదండ్రులకు అంత సంతోషం ఉండదు కదా. And many dumb children are there to Lord Jesus Christ today. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఈరోజు చాలా మంది మూగవాళ్ళైన పిల్లలు ఉన్నారు. They will not open their mouth. వాళ్ళు అసలు నోరు తెరవలేరు. So brothers and sisters, సహోదరి సోదరులారా, why we are living here? మనం ఎందుకు జీవిస్తా Why ఉన్నాం? God is extending our days? ఎందుకు దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తా It ఉన్నాడు? is not to get promotion in our office, whether promotion is there or not also we can live. ఆఫీసులో ప్రమోషన్ల కోసం కాదు, ప్రమోషన్ ఉన్నా లేకపోయినా మనం ఉండగలం, Or బ్రతకచ్చు. to get some property, not like that. లేకపోతే ఏదో ఆస్తులు సంపాదించుకోవాలని Those కాదు. are all temporal things. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. But what is the main purpose? ప్రధానమైన ఉద్దేశం To ఏమిటి? declare the salvation unto all the people. ప్రజలందరికీ కూడా ఆయన రక్షణను గురించి వెల్లడిపరచాలి. I think it is D.L. Moody who said, నేను అనుకుంటా డిఎల్ మోడీ గారు చెప్పినారు, if you talk about Lord Jesus Christ to anybody, ఎవరితోనైనా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడితే out of 100, one reads the Bible, 99 will read your life. 100 మందిలో ఒకడు మాత్రమే బైబిల్ చదువుతాడేమో, మిగతా 99 మంది నీ బ్రతుకుని చదువుతారు. That is, you are the gospel, you are అనగా an epistle. నీవే ఒక సువార్తవి, పత్రికవి. They will be observing your life. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని వాళ్ళు గమనిస్తుంటారు. Yes, so that's why whenever we open our mouth, let us talk about Lord Jesus Christ. అందుకనే మనం నోరు తెరిచిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడదాం. Let us declare about our salvation. మనం పొందిన రక్షణను గురించి వాళ్ళకి సాక్ష్యం ఇద్దాం. Let us not feel shy of it. ఆ విషయంలో సిగ్గుపడే అవసరం లేదు. I believe that is the only purpose for which God has kept us alive in this world. నేను అనుకుంటా కేవలం ఆ ఉద్దేశంతోనే దేవుడు ఇంకా మనందరిని కూడా బ్రతికించి ఉంచాడు. If you are not doing that job, the purpose is defeated. ఒకవేళ నువ్వు ఆ పని కానీ చేయకపోతే ఆ ఉద్దేశం అంతా నిర్వీర్యమైపోతుంది. If you have not done it so far, ఇంతవరకు నువ్వు ఆ పని చేయకుండా ఉంటే why can't you open your mouth? ఇప్పుడైనా ఎందుకు నోరు తెరవకూడదు? If somebody is born again through your ministry, నీ సేవ, నీ పరిచర్య ద్వారా ఎవరైనా మారు మనసు పొందితే what a joy it is. ఎంత సంతోషం అది. A small example, ఒక చిన్న ఉదాహరణ. when a mother gives birth to a child, తల్లి ఒక బిడ్డని కన్నప్పుడు and the moment when the child cries, ఆ బిడ్డ ఏడ్చినటువంటి మరుక్షణం, I do not know what is happening in the heart of the little child, but the mother will be so happy. ఆ చిన్న బిడ్డ, పసిబిడ్డ మనసులో, హృదయంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ తల్లి ఎంతో సంతోషిస్తుంది. I do not know, even a scientist also cannot tell, only God knows what is happening in the heart of the little, that is 1 hour age child. నాకు తెలియదు, శాస్త్రవేత్త చెప్పలేడు, కానీ అది దేవుడికే తెలుసు. అప్పుడే పుట్టాడు, ఒక గంట కూడా కాదు, ఒక నిమిషం అయింది అంతే. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ హృదయంలో ఏమి అలజడి అవుతుందో ఆ దేవుడికే తెలుసు. But I know what is happening in the heart of the mother. కానీ తల్లి హృదయంలో ఏం జరుగుతుందో చెప్పగలను. What a joy. ఎంత సంతోషం. I have given a birth to a నేను ఒక child. బిడ్డను కన్నాను. In a similar way, అదే రీతిగా when you share the gospel with somebody, when some person is born again, I do not know what is happening in their heart, but my heart will be rejoicing because God has used me to give rebirth to that child. ఎవరికైనా స్వార్థ ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ రక్షింపబడ్డాడు అనుకోండి, అతనిలో ఏమి జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మహానందం అవుతుంది. ఎందుకనగా దేవుడు ఆ వ్యక్తి రక్షణ పొందడానికి నన్ను వాడుకున్నాడు, ఆయన నా ద్వారా అతనికి ఆ రక్షణ కలిగించాడు. That joy is an eternal joy. ఆ సంతోషం నిత్యమైనది. That's why in some of the meetings also I was seeing
అందుకనే కొన్ని మీటింగ్లో కూడా నేను చూస్తా ఉన్నా, Suppose a brother is there, ఒక సహోదరుడు ఉన్నారు, somebody is sharing the testimony, ఎవరో సాక్ష్యం చెప్తా and ఉంటారు. suppose if they tell, I have come to the Lord when that brother has given the message, ఫలానా సహోదరుడు వాక్యం చెప్తుండగా నేను రక్షింపబడ్డానని చెప్పాడు what అనుకోండి, that brother will do? ఆ సహోదరుడు ఏం చేస్తుంటాడు? ఇటు చూసి you'll be smiling. అటు ఇటు చూసుకుంటాడు, ఎంత నవ్వుకుంటాడు, ఎంత పక్కోడు సంతోషం. విన్నాడో లేదో అని. పక్కవాడు విన్నాడా లేదా అని Yeah, చూస్తాం. that gives joy to us. అది మనకి ఎంత సంతోషం. So brothers and sisters, సహోదరి let సోదరులారా, us learn how to declare his salvation unto all people. ఆయన రక్షణని ప్రజలందరికీ ఏ విధంగా తెలియపరచాలో, వెల్లడిపరచాలో మనం నేర్చుకుందాం. Last year, I think 1 year back, he was there in Canada for almost 9 months or so. పోయిన సంవత్సరంలో అనుకుంటా 9 నెలల వరకు కెనడాలో ఉండినారు. Many people, they will not hear any gospel there. అక్కడ చాలా మంది ఏం సువార్త వినరు. Everybody will be going in their cars. అందరు కారులో వెళ్ళిపోతా ఉంటారు. Nobody will look at you. ఎవరు అసలు నిన్ను పట్టించుకోరు. Even then, some people are there to preach the gospel. He went to some of the places and preached the gospel there also. అయినా కొంతమంది సువార్త ప్రకటిస్తూ, అలాగే సహోదరుడు కూడా అక్కడ కొంతమంది సువార్త ప్రకటిస్తానని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి. Yes, for 9 months. 9 నెలలు. So, brothers and sisters, this is the purpose for which God has kept us in the land of living. సోదరి సోదరులారా, ఇంకా సజీవులున్న దేశంలో దేవుడు మనల్ని ఉంచాడు అనే దానికి ఇది ఒకటే ఉద్దేశం, ఇదే కారణం. And the fourth one and final thing, ఇక నాలుగవది ఆఖరిది. and Psalm 73. 73వ కీర్తన. Psalm 73 కీర్తనలు 73 and verse 24. 24వ వచనం. Thou shalt guide me with thy counsel, and afterward receive me to glory. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. This is what we are seeing now. ఇదే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. As long as we live, God will lead us according to his counsel. మనం బ్రతికి ఉన్నంత కాలము దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తూ ఉంటాడు. Because for everything, as children of God, we will go to God, Lord, what you want me to do? ఎందుకనగా దేవుని పిల్లలంగా ప్రతిదానికి ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాం, దేవా ఏం చేయమంటావు, ఎట్లా చేయాలి? Let it be joining a college. అది కాలేజీలో చేరే విషయంలో Which course I have to ఏ take, కోర్సు తీసుకోవాలని, or which job I have to join, ఏ ఉద్యోగంలో whom చేరాలి, to marry, ఎవరిని పెళ్లి where to చేసుకోవాలి, settle. ఎక్కడ For స్థిరపడాలి. everything we will be asking ప్రతి God. దాని కొరకు మనం దేవుని సంప్రదిస్తాం. And as a result of that, he will be giving counsels to us. దానికి ఫలితంగానే ఆయన మనకి ఆలోచన చెప్తూ ఉంటాడు. My son, this is not for you. నా కుమారుడా, ఇది నీ కొరకు కాదు. My son, you apply for this job, this is for you. నా కుమారుడు, ఇదిగో ఈ ఉద్యోగం కొరకు నువ్వు దరఖాస్తు చేసుకో, ఇది నీ కొరకు. So God will be giving counsel. His name is, as Isaiah says, Counselor. Wonderful. And second is Counselor. ఆ విధంగా దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. యెషయా చెప్పాడు కదా, ఆయన పేరులో ఒకటి అద్భుతకరుడు, ఆలోచనకర్త, రెండో మాట. And what David is writing? దావీదు ఏమని రాస్తున్నాడు? Actually, the 70th Psalm is written by Asaph. ఈ 73వ కీర్తన వాస్తవంగా ఆసాబు రాశాడు. Okay, whoever is the writer. సరే, ఈ రచయిత ఎవరైనా The Holy Spirit has recorded for your benefit and my benefit. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ప్రయోజనం కలగడానికి రాసినాడు. With what confidence he is telling the writer? ఎంత ధైర్యంగా నిశ్చయితతో ఈ రచయిత చెప్తా Thou ఉన్నాడు. shalt guide me with thy counsel. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. And the purpose for which thou hast kept me in this world, when it is finished, what you will do afterward, you receive me to glory. ఏ ఉద్దేశంతో నన్ను ఈ లోకంలో నువ్వు ఇంకా ఉండనిచ్చావు, ఆ ఉద్దేశం నెరవేర్చబడిన తర్వాత, అది పూర్తి అయిపోయిన తర్వాత నన్ను మహిమలో చేర్చుకుంటాం. That is what has happened to Brother Walter. అదే సహోదరు వాల్టర్ గారికి సంభవించింది. It should happen to us also. అది మనకును సంభవిస్తుంది. Because we have to walk according to the counsel of the Lord. ఎందుకనగా మనము దేవుని ఆలోచన ప్రకారము నడవాలి. God is not tired of giving us his counsels. దేవుడు మనకి ఆలోచన చెప్పే మాటకు వస్తే ఎన్నడూ అలసిపోడాడు. Sometimes when our children come to us, we will scold them. కొన్నిసార్లు పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం విసుగు Daddy, what you want me to do? నానా ఏం చేయమంటావు ఈ విషయం? What you want me to do? మరి నన్ను ఏం చేయమంటావు? And sometimes we will say, "Arey, how many times you will ask?" కొన్నిసార్లు ఏమంటామా, అరే ఎన్నిసార్లు అడుగుతావురా? God is not like that. దేవుడు అలా చిరాకు You పడేవాడు ask కాదు. 100 times, 100 సార్లు అడిగినాక he will feel happy. ఆయన సంతోషిస్తూనే Lord, ఉంటాడు. what you want me to do? దేవా, నన్ను ఏం చేయమని కోరుతున్నావు? Yes, God will guide us. దేవుడు నడిపిస్తాడు. And after that, దాని తర్వాత yes, he will take us to the glory. తన మహిమలోనికి చేర్చుకుంటాడు. My son, you need not ask, your job is over. నా కుమారుడా, ఇంకా నువ్వు అడగవలసిన అవసరం లేదు, ఇంక నీ పని అయిపోయింది. I'm so happy with your life. నీ జీవితం అంతటిని బట్టి నేను ఎంతో Come, I am సంతోషిస్తున్నాను. giving you promotion. సరే, ఇప్పుడు నీకు పదోన్నతిని ఇస్తున్నా, Come to me. నా దగ్గర రా. We will enter into the glory. మహిమలోనికి ప్రవేశిస్తాం. God calls us. దేవుడు మనల్ని పిలుస్తాడు. And at that time, what will be our experience? ఆ సమయంలో మన అనుభవం ఏమిటి? 17:15 of Psalms. కీర్తనలు 17:15. What David is writing? అక్కడ దావీదు ఏమని రాస్తున్నాడు? 17:15. 17వ కీర్తన As for me, I will behold thy face in righteousness.
I shall be satisfied when I awake with thy likeness. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. Yes, I will behold your face. నేను నీ ముఖ దర్శనం చేస్తాను. Face to face we will be looking the Lord. ముఖాముఖిగా మన ప్రభువుని చూడబోతున్నాం. And when we see like that, what will happen? ఆ విధంగా చూస్తూ ఉండగా ఏం జరుగుతుంది? I shall be satisfied. నేను తృప్తి చెంది. Lord, for this only I struggled and struggled on the earth. దేవా, దీని కొరకే కదా ఈ భూమి మీద నేను ఎంత ప్రయాసపడ్డాను. What a glory it is. అది ఎంతటి మహిమ I am ఇది. so satisfied. నేను నా ఆశ తీర్చుకొని ఉన్నాను. I will be satisfied when I awake. నేను మేల్కొనున్నప్పుడు నేను తృప్తి చెంది ఉంటాను. Because death is compared with sleep. ఎందుకనగా మరణము నిద్రతో పోల్చబడింది. And even Lord Jesus Christ said, our Lazarus is sleeping. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తా ఉన్నాడు. It is compared with sleep. ఇది నిద్రతో Even in పోల్చబడింది. Thessalonians also it is compared with sleep. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో కూడా ఆ మాటే రాయబడింది. So what the నిద్రతో writer is writing పోల్చబడింది. in 17th chapter, David, కాబట్టి ఈ 17వ కీర్తనలో దావీదు ఈ రచయిత ఏమని రాస్తున్నాడు? when I awake from my sleep. నేను మేల్కొనున్నప్పుడు, నిద్ర నుండి మేల్కొనున్నప్పుడు And what will happen? ఏం జరుగుతుంది? I will not have this likeness. నాకు ఈ పోలిక ఉండదు. ఈ I will రూపం be ఉండదు. in thy likeness. నేను నిన్ను పోలి ఉంటాను. When I awake with thy likeness. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూపాన్ని కలిగి ఉంటాను. You will be like Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉంటాం. You will not be like Apostle Paul. You will not be like Abraham. You will not be like David. You will be like Lord Jesus Christ. నువ్వు అపోస్తలుడైన పౌలు వలె ఉండవు, అబ్రహాము దావీదు వలె ఉండవు, కానీ యేసుక్రీస్తుని నువ్వు పోలి ఉంటావు. About Adoniram Judson, the missionary to Burma, it is said like this. బర్మాకి వెళ్ళిన మిషనరీ అయిన అదోనిరామ్ జడ్సన్ గురించి ఈ మాట చెప్పబడింది. One day somebody came. ఒక దినాన్న ఎవరో వచ్చారు. Oh, in so much sufferings he served the Lord in Burma. ఎన్నో శ్రమలు బాధలు గుండా వెళ్తూ బర్మాలో సేవ చేశాడు. And somebody came ఎవరో ఒక ఆయన by వచ్చాడు. saying his troubles and struggles and all these things. ఆయన కష్టాలు, ఆయన ప్రయాసాలు అవన్నీ చూసి ఆయనతో చెప్తాడు. And he said, you are just like Apostle Paul, sir. అదోనిరామ్ జడ్సన్ గారిని చూసి అంటారు, అయ్యా మీరు అచ్చం పౌలులాగా ఉన్నారు అంటాడు. That day, అది నాన్న Judson writes, జడ్సన్ గారు రాస్తారు, I wept and wept. నేను ఎంతగానో ఏడ్చాను అంటాడు. He could not see Lord Jesus Christ in me. He is seeing still Apostle Paul in me. నాలో యేసుక్రీస్తుని చూడలేదు, ఆయన ఇంకా పౌలుని చూస్తా ఉన్నాడు. You are like Lord Jesus Christ. Then I would be so happy. నీవు యేసుక్రీస్తు వలె ఉన్నావు. ఆ మాట చెప్పినప్పుడు నేను ఎంత So సంతోషిస్తాను. he is telling that you are like Apostle Paul. వచ్చిన ఆయన అంటాడు, నువ్వు అపోస్తలుడైన పౌలు వలె ఉన్నావు Till అంటే. today the image of Lord Jesus Christ is not formed in me. అంటే ఇంతవరకు కూడా యేసుక్రీస్తు యొక్క స్వరూపము నా యందు ఏర్పడలేదు. Oh, he writes, that night I wept and I wept. Oh Lord, where is the deficiency? Where, in which area I have not attained your image? ఆయన రాస్తున్నాడు, ఆ రాత్రి అంతా కూడా ఏడ్చి ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా ఎక్కడ లోపం ఉంది, ఏ విషయంలో లోపించాను నేను, నీ స్వరూపం ఇంకా నా యందు ఏర్పడకపోవడానికి కారణం ఏంటి? Why I am like Apostle Paul? Why not Lord Jesus Christ? ఎందుకు నేను ఇంకా అపోస్తలుడైన పౌలు వలె ఉన్నాను, యేసుక్రీస్తు వలె ఎందుకు లేను ప్రభువా నేను? But David, అయితే దావీదు, I awake, I will be in thy likeness. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూపాన్ని కలిగి ఉంటాను. I will be satisfied. నేను తృప్తి చెంది ఉండగలను. Only the mortal remains of Brother Walter are here. కేవలం భౌతిక దేహం మాత్రమే ఉంది ఇక్కడ. But already he has attained the likeness of Lord Jesus Christ. కానీ ఇప్పటికే యేసుక్రీస్తు యొక్క స్వరూపం సంతరించుకున్నాడు ఆయన. So this is the fourth thing. ఇది 4వ సంగతి. That is our final hope. ఇదే అంతిమమైన నిరీక్షణ మన. And having that hope, he left this world. Of course, physically it is a painful thing, but spiritually, anyhow, we also have to go to that place. ఈ నిరీక్షణ కలవాడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. భౌతికంగా ఎడబాటున్న కారణం బట్టి దుఃఖము, కానీ ఆయన ప్రభు దగ్గర వెళ్ళిపోయాడని సంతోషం మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి కదా. For what cause he labored all the days of his life, that is fulfilled today. తన జీవిత కాలం అంతా కూడా దేని కొరకు ఆయన ప్రయాసపడినాడో అది పూర్తి అయిపోయి నెరవేర్చబడింది. I believe he is happy there. నేను అనుకుంటాను అక్కడ ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. So let us pray for the family comfort also. కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేస్తాం. Four things. 4 సంగతులు చెప్పుకున్నాం. Obtain mercy, కనికరించబడి తిని, and then loving the house of God, దేవుని మందిరాన్ని ప్రేమించుట, declaring the salvation, రక్షణను గురించి తెలియపరచుట, సాక్ష్యం ఇచ్చుట, and having this hope of seeing him and being satisfied. ఈ నిరీక్షణ ఆయన స్వరూప దర్శనం చేసుకుంటాను నిరీక్షణ కలిగిన వారే తృప్తి చెంది ఉండటం, ఆశ తీర్చుకొని ఉండటం. Let us pray.